హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ ప్రెగ్నెంట్ అని డాక్టర్ కన్ఫర్మ్ చేయడంతో అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. చిత్రగుప్త అరుంధతితో, చూడు బాలిక, ఇప్పుడు నీ అస్థికలని గంగలో నిమజ్జనం చేశారు కాబట్టి నీవు నీ సహోదరికి కనిపించలేదు. ఇప్పుడు నీ మనసంతా సంతోషముతో నిండిపోయిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వు మా లోకానికి రావాలి. బయలుదేరదామా అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. బాగీ ప్రెగ్నెంట్ అని విన్న న్యూస్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను మీతో హ్యాపీగా వస్తాను గుప్తా గారు అని అరుంధతి అనడంతో ధూమ్ తత అని అంటారు చిత్రగుప్త. అలా ఇద్దరు యమపురికి రీచ్ అవుతారు. అరుంధతి యమలోకానికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది. బాగీ దగ్గరికి రామ్మూర్తి వచ్చి, అమ్మా, మిస్ అమ్మ, ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా పని చేయకూడదు. నువ్వు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలమ్మా, సరేనా? నా బంగారు తల్లివి కదా. ఒక పని చేస్తాను, నేను మీ ఇంట్లోనే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని పాపం రామ్మూర్తి చెప్తూ ఉంటే అదంతా వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా అమర్ అయితే అలా బాగీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. బట్ బాగీ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒకవైపు హ్యాపీగానే ఉంటుంది. ఒక్క నిమిషం, ఏయ్ మంగళ, ఇంకా ఏంటో చూస్తున్నావు, వెళ్ళి జ్యూస్ తీసుకురా అని అంటారు. తీసుకొస్తాను అని మంగళ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను అని చెప్పి రామ్మూర్తి బయటికి వెళ్తారు. ఇంకా అలా బాగీ ఒంటరిగా కూర్చొని ఉంటే మనోహరి బాగీ దగ్గరికి వస్తుంది. దీన్ని ఇలా కాదు, రివర్స్ డ్రామా ప్లే చేయాలి. అప్పుడే నా చేతికి మట్టంటకుండా పని పూర్తయిపోతుంది అని ఒక ప్లాన్ వేసుకుంటుంది మనోహరి. హే బాగీ, కంగ్రాచులేషన్స్, త్వరలోనే నువ్వు ఒక బిడ్డకి జన్మనిస్తున్నావు కదా అని అంటుంది మనోహరి. ఇంకా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది బాగీ. ఏంటి ఈ పాటికి జెలస్ మొత్తం నింపుకొని నీ వైపు కోపంగా చూస్తూ నీ కోసం నేను ఏదో ప్లాన్లు వేస్తాననుకుంటున్నావా? లేదు లేదు, నేనే ప్లాన్స్ వేయను. ఎందుకో తెలుసా, నాకు కావాల్సింది నీ పతనం అని అంటుంది మనోహరి. బాగీ, ఇది నా పతనం కాదు, నా ఆరంభం అని అంటుంది. అవును, నీలో ఉన్న స్వార్థానికి ఆరంభం. చూడు బాగీ, నలుగురు పిల్లలు ఉన్న అమర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు. తర్వాత వాళ్ళు నీ అక్క పిల్లలే అని తెలిసింది. ప్రేమ నేచురల్గా ఉంటుంది, నీకెప్పటికీ వాళ్ళపై ప్రేమ ఉండొచ్చు. కానీ ఒక్కసారి నీకు కన్న బిడ్డ పుడితే నువ్వు నీ బిడ్డంత బాగా ఆ నలుగురు పిల్లల్ని చూడలేవు. ఎప్పటికీ అలా జరగదు. అది సృష్టి ధర్మం. ఎందుకంటే కడుపులో పుట్టిన బిడ్డల్ని కంటే పెంచిన బిడ్డల్ని ఎవ్వరు ప్రేమగా, ఎక్కడో ఒకరుంటారు అరుంధతి లాంటి వారు. కానీ నువ్వు అలా చూసుకోలేవు. నేను చెప్తున్నాను కదా, నీకంత స్థాయి, ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి నువ్వే మంచి డెసిషన్ తీసుకో అని మనోహరి కావాలనే బాగీ మైండ్లో ఒక విషపు మొక్కని నాటి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం బాగీ ఆలోచనలో పడుతుంది. నిజమే కదా, ఒకవేళ నేనిప్పుడు ఒక బిడ్డకి జన్మనిస్తే నా నలుగురు పిల్లల కంటే నేను తన్ని సమానంగా చూడగలనా? నా ఐదుగురిని నేను సమానంగా చూసుకోగలనా? లేదు. ఒకప్పుడు నేను ఎలా అనుకున్నానో అలానే అలానే నేను ఉంటాను. నాకున్నది నలుగురు పిల్లలనే నేను అనుకుంటానని పాపం వెంటనే బాగీ బాల్కనీలో వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. రాతోడు బాగీ దగ్గరికి వస్తారు. మిస్సమ్మా, నన్ను రమ్మని చెప్పావంట, ఏంటి మిస్సమ్మా అని అడుగుతారు. రాతోడ్, నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఎవరికీ ఆ విషయం చెప్పుకోలేను, అందుకే నీతో చెప్పాలనుకుంటున్నాను. నేను రేపు హాస్పిటల్కి వెళ్ళి ఈ ప్రెగ్నెన్సీ వద్దని అనుకుంటున్నాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాథోడ్. మిస్సమ్మ, ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ? అసలే ఇప్పుడు నీ కారు మేడం పుట్టబడుతున్నారని అందరూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటిది నువ్వు ఇలా ఎలా మిస్సమ్మ అని అడుగుతాడు రాథోడ్. వెంటనే పాపం బాగి, లేదు రాథోడ్, ఒకవేళ నాకు బిడ్డ పుడితే తనంత ప్రేమగా నలుగురు పిల్లల్ని చూసుకోగలనా లేనా అని నాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను, నాకు నా అక్క పిల్లలే నా పిల్లలు. నేను ఎవరి మధ్య తేడాలు చూపించాలి అనుకోవటం లేదు. నాకు అక్క పిల్లలు ఉంటే చాలు. ఆయనకి నలుగురు పిల్లలున్నారు, వాళ్ళే నా పిల్లలు కూడా. నాకు ఇంకా స్వయాన పిల్లలు అవసరం లేదు అని చెప్పి పాపం ఎమోషనల్గా చెప్తుంది బాగి. అది కాదు మిస్ అమ్మ అని అంటాడు రాథోడ్. ప్లీజ్ నా మాట విను. రేపు నేను హాస్పిటల్కి వెళ్తాను, నువ్వే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. నిజంగా నువ్వు నన్ను అభిమానించేవాడివైతే నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి రాథోడ్
అని అంటుంది బాగి. ఇదంతా యమలోకంలో మాయా పేటిక నుండి గమనిస్తూ ఉంటుంది అరుంధతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయ్యో, ఇదేంటి ఇలా జరుగుతుంది? లేదు, బాగి చాలా తప్పుగా ఆలోచిస్తుంది. ఏ ఆడపిల్లకైనా మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. అలాంటి వరాన్ని పొందడం, అది అనుభవించడం ఎంతో పుణ్యం. అలాంటి పుణ్యాన్ని కాదనుకుంటుంది బాగి. నా కోసం, నా పిల్లల కోసం ఆలోచించి తను తల్లి కాకూడదు అనుకుంటుంది. లేదు, ఇది ఎలా అయినా ఆపాలి. గుప్తా గారు, ఒక్కసారి నన్ను కిందకి తీసుకువెళ్ళండి. రాజుగారు, నాకు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి. నేను నేను నా చెల్లికి నచ్చ చెప్పుకుంటాను. ప్లీజ్ రాజుగారు అని యమధర్మరాజును అడుగుతుంది. బాలిక, నీవు ఇన్ని దినములు భూమిపై ఉండుటే పెద్ద వరము. ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకొక వరాన్ని మేము ఇవ్వాలి అనుకోవటం లేదు బాలిక. విధి ఎటుల రాసినచో అలాగే జరుగును. ఆ విధాత బ్రహ్మ ఎలా తలచినచో అలాగే అందరూ నడుచుకొనును. అంతేకాని నీవు నీ చేత్తో ఆ రాత్రి త్రిప్పాలి అని అనుకోవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజు. పాపం అరుంధతి చాలా టెన్షన్ పడుతుంటే చిత్రగుప్త అరుంధతి దగ్గరికి వచ్చి, బాలిక, ఎందుకని నీవు ఇంతలా చింతిస్తున్నావు? జీవితం అన్నాక ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి కదా. ఇది నీకు ఒక ఆశ్చర్యపరిచే విషయం అనుకో. రేపు ఏం జరుగునో నీవే గమనించు బాలిక. అయినా నీ అంశ తన కడుపులో పెరుగుతున్నది. అది అంత త్వరగా బయటికి ఎలా వచ్చిన బాలిక? నీవు అంత శక్తివంతమైన ఆత్మవి. అలాంటి నీవు ఇంత త్వరగా జన్మించక ముందే ఎటుల మరణించేదవు? ఒక్కసారి ఆలోచించు అని అంటారు. అంటే మీరు చెప్పేది అని అంటుంది. అవును, నీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాధపడకుము అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. ఇంక అరుంధతి పాపం అలా గమనిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అలా ఇంకా బాగి రెడీ అయ్యి కిందికి వస్తుంది. అమర్, బాగి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, అంటే అది అని కంగారు పడుతూ ఉంటుంది. బాగి, ఇప్పుడు నీకంతా ఓకే కదా? ఏదైనా ప్రాబ్లంగా ఉందా అని అడుగుతారు. అయ్యో లేదండి, అలాంటిదేం లేదు అని అంటుంది. సరే, నేను వెళ్తున్నాను. రాథోడ్, రా, కార్ స్టార్ట్ చేయి అని అంటారు. సార్, నేను మేడంతో వెళ్తాను సార్ అని అంటారు. ఏంటి రాథోడ్, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నువ్వు బాగి ఇద్దరు చాలా డల్గా కనబడుతున్నారు. ఏమైంది అని అంటారు. ఏం లేదు సార్, అంటే బాగి మేడంకి కొంచెం జ్వరంగా అనిపిస్తుందంట, నీరసంగా ఉందంట, అందుకే హాస్పిటల్కి వెళ్దామని అడిగారు సార్ అని అంటారు. బాగి, అవునా అని అంటారు అమర్. అయ్యో, అంత పెద్ద నీరసమేం కాదండి, నేను ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను. మీరు మీ పని మానుకోవద్దు, మీరు వెళ్ళండి. రాథోడ్, రా వెళ్దామని చెప్పి ఇంకా పాపం బాగి అండ్ రాథోడ్ ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంకా అలా ఆలోచనలో పడతాడు అమర్. ఇది ఇలా ఉండగా బాగి హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అవుతుంది. డాక్టర్, చూడమ్మా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద రిస్క్, నీకు ఓకేనా అని అంటారు. పర్లేదు డాక్టర్, రిస్క్ అయినా నేను ఫేస్ చేస్తాను అని అంటుంది బాగి. ఇంకా కరెక్ట్గా అలా బాగిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తూ ఉంటే అక్కడికి పరుగు పరుగున అమర్ వస్తాడు. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. రాతోడు కూడా చూస్తూ ఉంటాడు. డాక్టర్, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. మీరు అని అంటారు. తన హస్బెండ్ని అని అంటారు. ఇంకా తను ఇలా వచ్చింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా రిపోర్ట్స్ చూస్తాడు. ఇంకా అలా చాలా కోపంగా బాగిని చేపట్టుకొని లాక్కు వచ్చి ఇంటికి తీసుకొస్తాడు అమర్. ఏం చేస్తున్నావు బాగి, ఏం చేస్తున్నావు, నీకైనా అర్థమవుతుందా అని అంటారు అమర్. లేదండి, నేను నేను వద్దనుకుంటున్నానండి అని అంటుంది బాగి. బట్ వై అని గట్టిగా అరిచేసరికి రాథోడ్ చెప్తాడు. సార్, ఎందుకంటే తనకి 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలు అంటుంది సార్. నాకంటూ ఒక బిడ్డ అవసరం లేదు అని మాట్లాడుతుంది సార్. ఈ విషయంలో కూడా తను నిస్వార్థాన్నే కోరుకుంటుంది సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. పాపం వెంటనే బాగిని హక్ చేసుకుంటాడు అమర్. బాగి, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు బాగి. చూడు, నీకు పిల్లలు వద్దు అని ఎందుకు అనుకుంటున్నావు? నీ కడుపులో పెరుగుతుంది ఎవరో తెలుసా? 6 మళ్ళీ నీకు అమ్మగా, నీ కూతురుగా ఈ భూమిపైకి రావాలి అనుకుంటుంది. నిన్ను అమ్మ అని నోరారా పిలవాలి అనుకుంటుంది. అలాంటిది నువ్వు తన్ని ఇప్పుడే చంపేస్తావా అని అంటారు అమర్. ఇంక పాపం బాగి ఎమోషనల్గా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. చూడు బాగి, నువ్వు ఎంత నిష్కల్మషమైన మనసో, నీది ఎంత నిస్వార్థమైన మనసో నాకు తెలుసు. 4 పిల్లలు చాలు నువ్వు అనుకుంటున్నావు. 6 మళ్ళీ ఇంటికి రావాలంటే ఖచ్చితంగా అది నీ వల్లే సాధ్యమవుతుంది. 6 నువ్వు, నేను, పిల్లలు అందరూ సంతోషంగా ఉండొచ్చు. అయినా
తేడాలు వస్తాయని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అలా ఎప్పటికీ రారు, రానివ్వను. నువ్వు రానివ్వవని నాకు తెలుసు. ఇంకా నాకు మాటివ్వు, ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయను అని నాకు మాటివ్వు అని అంటారు అమర్. పాపం వెంటనే బాగా ఎమోషనల్గా అమర్కి మాటిస్తుంది. లేదండి, నేను ఇంకెప్పుడు ఇలా చేయను అని పాపం అలా అమర్ని హక్ చేసుకుంటుంది బాగీ. ఇంకా పాపం అప్పుడే పిల్లలు వస్తారు. మిస్ అమ్మా అని అందరూ పిల్లల దగ్గరికి వస్తారు. కన్నీళ్ళు తుడుచుకుంటూ పిల్లలందరినీ హక్ చేసుకుంటుంది పాపం బాగి. మిస్ అమ్మా, మాకు త్వరలో చెల్లి పుడుతుంది కదా, అంటే మా అమ్మే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది కదా అని అంటుంది అంజు. అవునంజు, మళ్ళీ అక్కే తిరిగి వస్తుంది అని పాపం అంజుని కిస్ చేస్తుంది బాగి. ఇంకా అలా అందరూ స్కూల్కి వెళ్ళిపోయేసరికి బాగి హ్యాపీగా ఇంకా తన మనసులో ఎలాంటి భయం, బాధ, డిస్క్రిమినేషన్ ఎలాంటిది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మనోహరి ఇదంతా చూసి ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏం చేయాలి అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి. ఇదంతా పైనుండి గమనిస్తున్న అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా గుప్తా గారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంతైనా ఆ దేవుడి మాయ అని అంటుంది బాలిక. నీకు ఒక విషయం తెలుసా? ప్రతి పౌర్ణమిన నీకు అద్భుత శక్తులు రాబోతున్నాయి బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును బాలిక, పరమ పవిత్రమైన గడియల్లో నీ అంశ భాగమతి గర్భమున చేరింది కాబట్టి ప్రతి పౌర్ణమిన నీవు నీ సహోదరిని కలిసి నీ సహోదరితో మాట్లాడే అవకాశం నీకు వచ్చిన బాలిక అని అంటారు చిత్రగుప్త. అంటే అంటే మనం మనం కిందకెళ్తామా అని అంటుంది అరుంధతి. నీవు పౌర్ణమి వరకు వేచి చూడు బాలిక, అప్పుడు నీకు తెలియను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రగుప్త. అంటే పౌర్ణమి పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది? నేను ఎలా మాట్లాడతాను? నిజంగా మాట్లాడగలనా అని పాపం ఎంతో హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మనోహరి, అరుంధతి రణ్వీర్ ఇద్దరు ఇంకా మీట్ అవుతారు. ఏంటి, ఆ భాగమతి ప్రెగ్నెంటా? సరే చూడు మనోహరి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నేను నీకు ఒక ఆఫర్ని ఇస్తున్నాను. ఎలాగో మనకి పాప ఎక్కడుందో తెలీదు, ఏం చేస్తుందో తెలీదు. ఆ అమరేంద్ర మన పాప ఎక్కడుందో చెప్తాడనే నమ్మకం కూడా నాకు పూర్తిగా చచ్చిపోయింది. కాబట్టి ఆస్తి మనకి రావాలి అంటే ఉన్నది ఒకే ఒక్క మార్గం అని అంటారు. ఏంటి ఏంటది అని అడుగుతుంది. మళ్ళీ మనిద్దరం కలిసి ఉండడం అని అంటాడు. ఒక్కసారిగా మనోహరే, ఏమనుకుంటున్నావు నా గురించి? అంటే నా క్యారెక్టర్ గురించి ఏమనుకుంటున్నావు అని అంటుంది మనోహరి. అబ్బో, క్యారెక్టర్ గురించి నువ్వే మాట్లాడాలి. అమర్ని ప్రేమించానన్నావు, అరుంధతితో పెళ్ళైపోయాక ఇద్దరికి పెళ్లి చేసి నా దగ్గరికి వచ్చావు. నన్ను ప్రేమిస్తే ప్రేమించావు, నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒక పాప కూడా పుట్టాక పసి పిల్లని కూడా చూడకుండా 6 నెలల పసిగుడ్డుని అనాథ శరణాలయంలో వదిలేసి నీ ప్రేమ కోసం, నీ స్వార్థం కోసం వెళ్ళిపోయావు. అదేనా అదేనా క్యారెక్టర్ అంటే? అదేనా లాయల్టీ అంటే? అదే మనిషి జన్మంటే అని అంటాడు రణ్వీర్. రణ్వీర్, నువ్వెక్కువగా మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొడుతున్నావు. అంతా అయిపోయింది అనుకుంటున్నావా? లేదు, ఎలా అయినా ఆ బాగిని చంపేస్తా అని అంటుంది మనోహరి. నువ్వేమైనా చేసుకో మనోహరి, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. కానీ ఒకటి, నా కూతురు, నా ఆస్తి నాకు కావాలి. అది సాధ్యం అవ్వటం లేదు. అందుకే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే అమరేంద్ర దగ్గరికి వెళ్తాను, అమరేంద్ర కాలు పట్టుకుంటాను, ఖచ్చితంగా నా కూతురు నాకు ఇచ్చేయమని బ్రతిమలాడుకుంటాను. అప్పుడు ఆయన ఏం చెప్తాడో చేస్తానని చెప్పి ఇంకా అలా రణ్వీర్ అయితే అమర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అమర్ అప్పుడే ఇంకా బుక్ చదువుతూ ఉంటే బాగి పాపం అలా నడుచుకుంటూ కిందకి వస్తుంది. బాగి మెల్లగా అని చెప్పి అమర్ ఇంకలా బాగిని కూర్చోపెట్టి బాగి కోసం ఇంకలా కాఫీ చేసి తీసుకొస్తారు. ఏవండి మీకెందుకండి అని అంటుంది. పర్లేదు బాగి, నా చేతి కాఫీ ఎలా ఉంటుందో నువ్వు టేస్ట్ చేయాలి కదా అని అంటారు అమర్. ఇంకా పాపం బాగి నవ్వుతూ వావ్ చాలా బాగా చేశారండి అని అంటుంది. మా క్యాంప్లో ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో మాకు నేర్పిస్తారు, కాకపోతే తినడానికే టేస్టీగా ఉండదు అని అంటాడు అమర్. వెంటనే నవ్వుతూ ఉంటుంది బాగి. అప్పుడే అమర్ కరెక్ట్గా అమర్ దగ్గరికి రణ్వీర్ వస్తాడు. ఇంకా రణ్వీర్ని చూస్తాడు అమర్. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు అమర్. వెంటనే అమరేంద్ర కాలు పట్టుకొని, అమరేంద్ర నీ కాలు పట్టుకుంటాను, నిన్ను వేడుకుంటాను, ప్లీజ్ అమరేంద్ర, నా కూతురు ఎక్కడుందో చెప్పు. నా ఆస్తి నాకు రావాలంటే నా కూతురు నాకు ఉండాలి అమరేంద్ర. నా కూతురు నాకు ఉంటేనే నా ఆస్తి నాకు వస్తుంది. ఒక్కసారి నా ఆస్తి నాకు వచ్చిందంటే నా కూతుర్ని నేను నెత్తిన పెట్టి చూసుకుంటాను, ఇక్కడ నెత్తిన పెట్టి చూసుకుంటాను, తన కాలు కడిగి నెత్తి మీద చల్లుకుంటాను, నా బంగారు తల్లిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను.
ప్లీజ్ అమరేంద్ర, నా అప్పులన్నీ తీరాలంటే ఖచ్చితంగా నా కూతురు నాకు ఉండాలి అమరేంద్ర. నీకు తెలుసని నాకు తెలుసు, చెప్పు అమరేంద్ర అని బ్రతిమలాడుతూ ఉంటారు రణ్వీర్. చూడు రణ్వీర్, నేను నీకు ఎప్పటి నుండో ఒకే మాట చెప్తున్నాను. నీ కూతురు నీకు కావాలంటే నీ భార్య నాకు తెలియాలి. నీ భార్య ఎవరో, అసలు ఆవిడికి మాకు ఏం సంబంధమో, ఆవిడెందుకు మా విషయాల్లో కలగజేసుకుంటున్నారో నాకు తెలియాలి అని అనడంతో ఇంకా వెంటనే అలా రణ్వీర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. వద్దు, చెప్పొద్దు చెప్పొద్దు అని మనసులో అనుకుంటుంది మనోహరి. చెప్పండి రణ్వీర్ గారు, ఇప్పటికైనా మీకు నిజం తెలియాలి అంటే మీరే చెప్పాలి అని అంటుంది బాగి. నా వైఫ్ ఎవరో కాదు అమరేంద్ర, అదిగో కనపడుతున్న ఆ మనోహరినే నా భార్య అని చెప్తాడు రణ్వీర్. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. కావాలంటే ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అని రణ్వీర్ మనోహరి భార్య భర్తలని అమర్ తెలుసుకుంటాడు. చూడు మనోహరి, నేను నిన్ను ఏ క్వశ్చన్ వేయాలి అనుకోవటం లేదు. నువ్వు ఎందుకు మా ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నావు అనుకుని నేను అడగాలనుకోవటం లేదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఏవో గొడవలు వచ్చుంటాయి కాబట్టే నువ్వు దూరంగా ఉంటున్నావు. కానీ రణ్వీర్ చాలా మంచివాడు. స్వతహాగా అతను దగ్గర ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. కాబట్టి నా మాట విను. నువ్వు రణ్వీర్ కొన్నాళ్ళు కలిసి ఉండండి. తర్వాత మీ ఇద్దరిని నేను దగ్గర చేస్తాను. మీ డివోర్స్ని కూడా క్యాన్సిల్ చేస్తానని చెప్పి ఇంకా అలా అమర్ చెప్పడంతో షాక్ అయిపోతుంది మనోహరి. మనోహరి తిక్క కుదిరిందని బాగి అనుకుంటుంది. మనోహరి వెళ్దామా అని ఇంకలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రణ్వీర్ మనోహరిని. మనోహరి, ఇప్పుడు నేను రణ్వీర్ భార్యగా ఉన్నాను, కానీ నా శత్రుత్వం ఆ అరుంధతితో పోలేదు. వస్తా, మళ్ళీ మళ్ళీ తిరిగి ఇంటికి ఒక ఫ్రెండ్గానే వస్తా. వచ్చినప్పుడల్లా బాగీకి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తా అని మనసులో అనుకుంటుంది మనోహరి. నువ్వు ఏమీ చేయలేవు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది బాగి. పైన అరుంధతి కూడా అది వెళ్ళిపోతుంది. కానీ దానితో ఉన్న ఫ్రెండ్షిప్ పోలేదు కదా, దాన్ని ఒక ఆట ఆడుకుంటాను, పౌర్ణమి రోజు వరకు వెయిట్ చేస్తానని చెప్పి ఇంకా అలా అరుంధతి అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు అమర్ చాలా చక్కగా బాగీని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.